ఫోటో తీసుకోలాగండి సార్. రెడీ చేసుకోండి మైక్లన్నీ. తప్పుడు స్టేట్మెంట్ అయితే జైలు నేను ఆడబెట్టున్నాను చూడు, ఈడ చూడు, నేను ఆడున్నాను, నీది ఆడును చూడు. ఎందుకంటే గుడిలో ఏమన్నది మాట్లాడుకుంటున్నా గేట్ తగులుతుంది. జనరల్లో పంపించారండి. పర్సనల్ లేదని చెప్పేస్తే బాధ లేదు కదా. ఇక్కడ కూడా నేను ఇక్కడ ఏం మాట్లాడకూడదు. ఇక్కడ కూడా పార్టీ పరంగా దేవుని దర్శనాలు చేపిస్తే చాలా తప్పు చేస్తున్నారు. భగవంతుడు సర్వంతరామియ, దేవుని దృష్టిలో అందరూ సమానులే. అబద్ధాలు చెప్పకూడదు, ఒకరిపైన అన్యాయంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ కట్టుబాట్లు ఉంది. మనం హిందువులు కాబట్టి మన యొక్క ఆరాధ దైవం వెంకటేశ్వర స్వామి. నేను డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా దాదాపు 5 సంవత్సరాలు నేను పనిచేశా. వైఎస్ఆర్ పార్టీ అనే ఆలోచనతో నాకు లేదు. కానీ చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, మీ చైర్మన్ గారికి విజ్ఞప్తి ఏమంటే, జేఈఓ గారికి, ఈఓ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, నన్ను ఈరోజు ఎంత ఇది బాధ అని చెప్పను, ఇది కూడా దేవుడికి ఒప్పించిన జనరల్ సీట్లు పెట్టి నన్ను తీసుకొని ఒక దగ్గర కూర్చొని పెట్టి, నీకు కూడా జనరల్ ఇచ్చారు, మేమేం చేయలేమని చెప్తే పేరు చెప్పను. ఒక ఆయన నన్ను చూసి, సార్ ఈ విధంగా పొరపాటుకి ఇచ్చేస్తున్నారు, ఇది చేయకూడదు సార్ అన్నాడు. ఆయన పేరు చెప్తే రేపు అతను సస్పెండ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నా, ఎక్స్ మినిస్టర్ ఉన్నా, ఎక్స్ బోర్డు చైర్మన్లు ఉన్నా, ఎక్స్ బోర్డు మెంబర్లకు ఉన్నా, మాకు ఈ దేవస్థానంలో కనీసం ఈ ప్రోటోకాల్ లేకుండా, దర్శనాలు లేకుండానే చేయాల్సిందిగా నేను, ఎందుకంటే చంద్రబాబుని కోరుతున్నాను. ఇక్కడ దళితుడు అనే ఉద్దేశంతో నేను మాట్లాడాల. ఎంత అవమానపడాలనో అంత అవమానం చేశారు. ఇది చాలా మంచి సాంప్రదాయం కాదు. దేవుడి దగ్గర అందరూ సమానంలే. మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది కాదు చూడాల్సింది. మనం చచ్చిపోయినట్టు ఆ డబ్బు మనతో కూడా రాదు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. దేవుడి దగ్గర కూడా ఇటువంటి డిఫరెన్సెస్ పెట్టుకొని ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం ఈ కూటమి ప్రభుత్వానికి కాదు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా చెప్తున్నాను, ఇది మంచిది కాదు. దీనివల్ల మన మానవత్వం నశించిపోతుంది, కానీ మానవత్వం అనేది ఉండదు. ఇప్పుడైనా తెలుసుకొని దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోండి. లేదా అందరికీ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి, పేదవాడికి మంచిగా చేయండి. ప్రతి పేదవాడు కూడా దేవుడితో ఉంటాడు. 300 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు నడిచే పేదవాళ్ళకి విఐపి దర్శనాలు ఇచ్చి, మా పోటీ అంటే ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళకందరికీ కూడా ఈ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి. దీంట్లో కేవలం వైఎస్ఆర్ పార్టీని ఆలోచనతో ఇటువంటి దారుణమైన కార్యక్రమాలు చేయొద్దని మీ ద్వారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నారు.